కొన్ని రకాలైన గృహాలకు వాస్తు దోషం తగలదని మైమతం మనకు తెలియజేస్తుంది. అంటే కొన్ని గృహాలకు వాస్తు దోషం అంతగా వర్తించదని మైమతం మనకి తెలియజేస్తుంది. ఎటువంటి గృహాలకు వాస్తు దోషం ఉండదో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు సూర్యదేవర వేణుగోపాల్, ఆస్ట్రాలజీ వాస్తు న్యూమరాలజీ కన్సల్టెంట్. గృహస్య దక్షిణ భాగే చక్రాకారంతు మందిరం స్థాపయే సర్వసౌభాగ్యం గృహదోషోన విద్యతే. ఇది మైమతంలోని శ్లోకం. దీని ప్రకారం గృహానికి దక్షిణ భాగంలో చక్రాకార ఉపగృహం కనుక వేసినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పెద్దగా ఉండదని తెలియజేస్తుంది. చక్రాకార ఉపగృహం అంటే చుట్టిల్లు అని నేడు మనం పిలుస్తూ ఉన్నాం. అంటే ఇంటికి దక్షిణ భాగంలో చుట్టిల్లు కనుక ఉన్నట్లయితే చాలా వాస్తు దోషాలు పరిహరించబడతాయని, ఆ ఇంటికి వాస్తు దోషం ఉండదని మైమతం మనకి తెలియజేస్తుంది. ఇంకో శ్లోకంలో చతుర్ద్వారే గృహే చేవ దేవాన మండపే తదా నిషాద గృహశత్రేషు వాస్తు దోషాన విద్యతే. ఇది కూడా మైమతంలో ఉంది. దీని ప్రకారం ఇంటికి 4 వైపుల ఖాళీ స్థలం వదిలి ఇంటికి 4 వైపుల ద్వారాలు కనుక పెట్టి గృహాన్ని కట్టినట్లయితే ఆ ఇంటికి కూడా వాస్తు దోషం పెద్దగా ఉండదని తెలియజేస్తుంది. అంటే మైమతం మనకి ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు తెలియజేస్తుంది. ఇంటికి దక్షిణ భాగంలో చుట్టిల్లు వేసినా కానీ, ఇంటికి 4 వైపుల ద్వారాలు పెట్టి మనం ఉపయోగిస్తూ ఉన్నా కానీ ఆ ఇంట్లో ఉండే వారికి వాస్తు దోషాలు పెద్దగా వర్తించవని, ఆ ఇంటికి వాస్తు దోష ప్రభావం పెద్దగా ఉండదని తెలియజేస్తుంది. ఇక్కడ చుట్టీలు వేసేటప్పుడు దక్షిణ భాగంలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. అక్కడున్న పరిస్థితిని అనుసరించి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పారులు గమనించాలి, ఎత్తుపల్లాలు కూడా గమనించాలి. అదేవిధంగా మనం చుట్టీలు వేసేటప్పుడు మనం కొన్ని నిర్దిష్టమైన కొలతలను కూడా తీసుకోవాలి. నిర్దిష్టమైన కొలతలతోటి మనం చుట్టింటిని దక్షిణ భాగంలో కనుక వేసినట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి సుఖం సౌభాగ్యం 2 ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది, సంతానం వృద్ధిలోకి వస్తుంది. అలాగే ఇంటికి 4 వైపుల ఖాళీ స్థలం కనుక వదిలి 4 ఉచ్చ స్థానాల్లో కనుక డోర్స్ పెట్టినట్లయితే ఆ ఇంటికి కూడా మంచి జరుగుతుంది. 4 ఉచ్చ స్థానాలంటే మీకు తెలుసు: తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, దక్షిణాగ్నేయం, పడమర, వాయువ్యం. అంటే ఇంటికి 4 వైపుల ఖాళీ స్థలం వదిలి ఇప్పుడు చెప్పిన స్థానాల్లో కనుక మనం డోర్స్ పెట్టినట్లయితే ఆ ఇంటికి కూడా వాస్తు దోష ప్రభావం అంతగా ఉండదు. ఈ విషయాలన్నీ కూడా మనకి మైమతం తెలియజేస్తుంది. వీటితో పాటుగా వశిష్ఠ సంహితలో కూడా ఉన్నది, వరాహమిహిరుడు కూడా మనకి ఈ 2 విషయాలను తెలియజేశారు. అందువల్ల తీవ్ర ఇబ్బందులతో అంటే తీవ్ర వాస్తు దోషంతో బాధపడేవారు దక్షిణ భాగంలో కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు తీసుకొని అనుభవం ఉన్నవారిని సంప్రదించి దక్షిణ భాగంలో చుట్టిల్లు వేసుకుంటే చాలా మేలు జరుగుతుంది.